Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ టెట్ ఇంగ్లీష్ కి సంబంధించి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేయబోతున్నాను. ఓకేనా? సో వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. రైట్? మనము చూడండి, ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్ వీడియో స్టూడెంట్స్. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ప్రీవియస్ క్వశ్చన్ చూసినప్పుడు వాళ్ళకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈ క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ చేయాలి, ఈ క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ చేయాలి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ మీరు కనుక ప్రీవియస్ క్వశ్చన్స్ని సరైన ఎక్స్ప్లెనేషన్ చూశారు అనుకోండి, అప్పుడు వచ్చే ఎగ్జామ్లో కూడా మీరు ఈజీగా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకుంటూ వెళ్తారు. నేను ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఓన్లీ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోను, ప్రతి కాన్సెప్ట్ని నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అంటే మీకు తెలియని క్వశ్చన్ వచ్చినా సరే అప్పుడు మనం ఈజీగా ఎగ్జామ్లో ఆన్సర్ ఎలా చేయాలో కూడా మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి ప్రతి ట్రిక్ చూసుకోండి, అక్కడ ప్రతి క్వశ్చన్ నేను అక్కడ ఎలా చూస్తున్నాను, ప్రతి ఆప్షన్ని ఎలా ఎలిమినేట్ చేస్తున్నానో క్లియర్ కట్గా చూసుకోండి. మన దగ్గర ఓన్లీ ఆన్సర్ చెప్పడమే కాకుండా ప్రతి ఆప్షన్ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అయింది, మిగతా ఆప్షన్స్ ఎందుకు ఆన్సర్ కాలేవు అని చెప్పేసి ప్రతి ఆప్షన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? రైట్. అయితే చూడండి స్టూడెంట్స్, మనకు రిజల్ట్ గ్రూప్ 4 రిజల్ట్ రావడం జరిగింది తెలంగాణలో. చాలామంది స్టూడెంట్స్కి గ్రూప్ 4లో సో ఇంగ్లీష్లో మంచి మార్క్స్ రావడం వల్ల మన క్లాసెస్ విని, మన యూట్యూబ్ క్లాసెస్ విని ఇంగ్లీష్లో మంచి మార్క్స్ రావడం వలన చాలామందికి గ్రూప్ 4 జాబ్ రావడం జరిగింది. ఎన్నో కామెంట్స్ చేశారు, ఎంతోమందికి కాల్స్ మెసేజ్ కూడా చేశారు మన. ఓకేనా? చూడండి, ఇక్కడ మీ క్లాసెస్ విని సో జస్ట్ యూట్యూబ్ క్లాస్ విని గ్రూప్ 4 జాబ్ వచ్చింది సార్. చూడండి, ఐఎమ్ సెలెక్టెడ్ ఫర్ గ్రూప్ 4. చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ 4 జాబ్ వచ్చింది స్టూడెంట్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు మొన్ననే గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది, తెలంగాణలో గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది. చూడండి, నేను చేసిన వీడియోస్ ఎంత వర్కౌట్ అయ్యాయి చూడండి. ఇక్కడ సూపర్ సార్, జస్ట్ ఐ సా యువర్ వీడియోస్ ఎస్టర్డే, ఐ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ కరెక్ట్లీ. జస్ట్ వాళ్ళు 2 రోజులు వీడియో చూశారట, అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అటెంప్ట్ చేశారట. చూడండి, ఇక్కడ మీ కామెంట్ చదువుతూ అర్థమైంది. ఇంగ్లీష్లో 30 మార్క్స్ వచ్చాయి సార్. సార్ ఈరోజు నేను మీ వీడియోస్ చూశాను, చాలా బాగా చెప్పారు సార్. చూడండి, ఇక్కడ మీకు సార్ సూపర్ సార్, మీ ట్రిక్స్ ఫాలో అయితే బైక్ బై వచ్చేది సార్ గ్రూప్ 2లో. మీ చూడండి మోడల్స్ వచ్చినాయి సార్, మీరు చెప్పిన మోడల్సే వచ్చినాయి సార్ చెప్పారు. ఎన్నో చూడండి, మీ క్వశ్చన్స్ అనేవి అంత ఈజీ క్వశ్చన్స్ తీసుకురాను నేను. ప్రతి క్వశ్చన్ ఎగ్జామ్ టార్గెట్ చేసే విధంగా ఉంటాయి ఇవన్నీ. చూడండి ఇక్కడ. ఓకేనా? సో మీరు ఇక్కడ చూడండి, మీరు చెప్పిన మోడల్స్ వచ్చాయి సార్. ఓకేనా? సో చాలా యూజ్ అయిందని చెప్పారు. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ మీకు ఓన్లీ 2 days. చూడండి ఇక్కడ, సో గ్రూప్ 1 రాసా, గ్రూప్ 3 రాసా, మీ క్లాసెస్ మైండ్ బ్లోయింగ్ సార్. చూడండి, కేవలం 2 days మాత్రమే మీ క్లాస్ విన్నాను. ఇంగ్లీష్లో చూడండి 22కు 20 వచ్చాయట. ఓకేనా? 22కు 20 మార్క్స్ వరకు గెయిన్ చేశారని పెట్టారు అక్కడ. ఓకేనా? కాబట్టి నేను చెప్తున్నా కదా, సో మీకు కూడా చూడండి స్టూడెంట్స్, మీకు కూడా ఇప్పుడు తెలంగాణలో టెట్ ఇంగ్లీష్ రాయబోయే వాళ్ళు, ఓకేనా, తెలంగాణలో టెట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ టెట్ ఎగ్జామ్ రాస్తారు కదా, అందులో మీకు ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ రావాలి అనుకుంటే మీరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వాలి కంపల్సరీ. నెక్స్ట్ మన యాప్, మీకు ఫుల్ కోర్స్ ఎక్కడ ఉంటుంది, ఫుల్ కంటెంట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ అన్ని కోర్సెస్ కనిపిస్తాయి. డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేయండి. డిఎస్సి టెట్ కోర్స్ ఓపెన్ చేస్తే మీకు టెట్ కోర్సు 3 months వ్యాలిడిటీ 299కి, 1 month వ్యాలిడిటీ 199కి ఉంది నాన్న. నెక్స్ట్ టెట్ డిఎస్సి రెండింటి కలిపి కావాలి అనుకోండి, టెట్ డిఎస్సి 2 కలిపి కావాలనుకుంటే 3 monthsకి ఏమో 299. చూడండి ఇక్కడ 3 monthsకి ఏమో మీకు అక్కడ 299, నెక్స్ట్ 6 monthsకి ఏమో 399 నాన్న. కాబట్టి అన్ని కోర్సెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇంగ్లీష్లో గనక బెస్ట్ స్కోర్ సాధించాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే, మీకు ఫోన్పే, కొంతమందికి ఫోన్పే ఉండదు కదా, సో వేరే వాళ్ళ నుంచి అమౌంట్ కొట్టేయాల్సి వస్తుంది కదా, అప్పుడు ఈ నెంబర్కు కాల్ చేయండి. ఫోన్పే లేకపోయినా సరే, యాప్ డౌన్లోడ్ కాకపోయినా సరే, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే, మీరు ఈ నెంబర్కి ఏమైనా మాట్లాడాలనుకున్నా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి. 9985317597. ఇంకా మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామన్నా. రైట్. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇవి మీకు ప్రీవియస్ క్వశ్చన్ అనేది, ప్రీవియస్ క్వశ్చన్సే తెచ్చాను నేను ఈ వీడియోలో. అన్ని ప్రీవియస్ క్వశ్చన్సే మీకు చెప్పేది మొత్తం. అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తే వచ్చే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తే మనకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. చూడండి, వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకేనా? చూడండి ఇక్కడ ఫస్ట్ ఎంత సింపుల్ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలో చూడండి. నో వన్ బిలీవ్డ్ రాజు ఎట్ ఫస్ట్. అంటే ఎవ్వడు కూడా స్టార్టింగ్లో రాజుని నమ్మలేడు. నో వన్ బిలీవ్డ్ అంటే ఎవరు నమ్మలేదు. ఓకేనా? బిలీవ్డ్ రాజు ఎట్ ఫస్ట్ అంటే స్టార్టింగ్లో ఫస్ట్లో రాజుని ఎవ్వరు నమ్మలేరు. బట్ హీ డాష్ టు బి రైట్. చూడండి ఎంత సింపుల్. చూడండి
ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఎలా చేయాలి చూడండి. డైరెక్ట్ ఆన్సర్ చెప్పడం కాదు, ఎక్స్ప్లెనేషన్ చూడండి క్లియర్గా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండండి, బట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ వర్డ్ చూడండి. బట్ ఓకేనా, బట్ అనేది చూసినప్పుడు మీరు ఏం చేయాలి, జనరల్గా బట్ అనేది ఏం చేస్తుందంటే ఒక పాజిటివ్ ఐడియా అని ఒక నెగిటివ్ ఐడియా అని కలుపుతుంది, అంతే కదా మనకు. సో బట్ అంటే కానీ, మీనింగ్ ఏంటి మనకు కానీ. కాబట్టి బట్ ముందు పాజిటివ్ ఐడియా వచ్చింది అనుకోండి, బట్ తర్వాత ఏమొస్తుంది మనకు నెగిటివ్ ఐడియా రావాలి. ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే ఈ పేపర్ రాసిన వాళ్ళకు 2 ఆన్సర్స్ వస్తాయి, 2 మార్క్స్ వచ్చినట్టే ఫ్రీగా, ఓకేనా. అండ్ అనేది ఏం చేస్తుంది, 2 సిమిలర్ ఐడియాస్ని కలుపుతుంది. అండ్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ రిచ్, షీ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ రిచ్, షీ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ క్లెవర్. అదే బట్ ఎప్పుడు వస్తుంది, షీ ఈజ్ బ్యూటిఫుల్ బట్ పోర్. అంటే బట్ అనేది ఏం చేస్తుందంటే ఒక పాజిటివ్ ఐడియాని నెగిటివ్ ఐడియాని కలుపుతుంది, అంటే 2 ఆపోజిట్ ఐడియాస్ని కలుపుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ నో వన్ బిలీవ్డ్ రాజు ఎట్ ఫస్ట్, రాజుని ప్రతి ఒక్కరు నమ్మింట, స్టార్టింగ్లో నమ్మలే. మరి ఇప్పుడు రాజు ప్రకారం ఇది నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉంది. ఎలా ఉంది మనకు, అది నెగిటివ్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఇచ్చిన ఐడియా ఎలా ఉంది మనకు, నెగిటివ్ ఉంది. మరి ఫస్ట్ ఐడియా నెగిటివ్ ఉంది కాబట్టి దాని తర్వాత ఇక్కడ బట్ అని మెన్షన్ చేసిండు కదా, మరి బట్ తర్వాత వచ్చే ఐడియా ఎలా ఉండాలి మనకు, పాజిటివ్ ఉండాలి. కాబట్టి బ్లాంక్లో మనకు వచ్చే వర్డ్ ఎలా ఉండాలి అంటే పాజిటివ్ మీనింగ్ తోటి ఉండాలి, అది ట్రిక్ ఇక్కడ. అర్థమైందా? ఎందుకంటే చూడండి ఇక్కడ నేను మీనింగ్ తెలియకపోయినా సరే ఆన్సర్ వస్తుంది, ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి ఇక్కడ క్లియర్గా, రైట్. కాబట్టి ఇక్కడ బట్ ముందు నెగిటివ్ ఐడియా ఉంది కాబట్టి బట్ తర్వాత ఏముండాలి మనకు, పాజిటివ్ ఐడియా ఉండాలి. మరి పాజిటివ్ ఐడియా అంటే ఆప్షన్ చూడండి ఇక్కడ, టర్న్డ్ అవే, టర్న్ డౌన్. చెప్పండి అన్న, టర్న్డ్ అవే అంటే మీనింగ్ ఏంటి, టర్న్ అవే అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవడం అనమాట, వాళ్ళని రిజెక్ట్ చేయడం అంటూ ఉంటాం. చూడగానే నెగిటివ్ వర్డ్ లాగా అనిపిస్తుంది అక్కడ. టర్న్ డౌన్ అంటే ఏంటిది మీనింగ్ ఇక్కడ, సో టర్న్ డౌన్ అంటే తగ్గించడం అనే మీనింగ్ వస్తుంది. తర్వాత యాక్సెప్ట్ చేయకపోవడం, ఓకేనా, నిరాకరించడం అంటూ ఉంటాం, తిరస్కరించడం అంటూ ఉంటాం. కాబట్టి ఈ 2 మనకు నెగిటివ్ మీనింగ్ ఇస్తున్నాయి కాబట్టి 2 మనకు ఆన్సర్స్ కావు, తీసేయండి అంతే. ఎంత సింపుల్గా 2 ఆప్షన్స్ పోయినాయి చూసిరా, అది. నెక్స్ట్ టర్న్డ్ అవుట్ ఉంది, టర్న్డ్ అప్ ఉంది. చెప్పండి, టర్న్ అప్ అంటే మీనింగ్ ఏంటంటే సడన్గా కనిపించడం, ఓకేనా, సడన్గా యాక్సిడెంటల్గా కనిపించడం అంటూ అపియర్ అవ్వడం అంటూ ఉంటాం. అంటే చాలా రోజులు కనపడకుండా పోయి సడన్గా కనిపించడం, దాన్ని ఏమంటామంటే టర్న్ అప్ అంటాం. టర్న్ అప్కి ఇంకో మీనింగ్ ఏమొస్తుందంటే ఇంక్రీజ్ చేయడం అనే మీనింగ్ కూడా వస్తుంది, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు ఆ మీనింగ్ వస్తుందా లేదు, సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుంది అక్కడ, రైట్. ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకు టర్న్డ్ అవుట్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, సో ప్రూవెన్ టు బీ సంథింగ్ అని. అంటే రాజు అనేవాడు ఫస్ట్ రాజు నవ్వ నమ్మలే, కానీ తర్వాత అతడు ఏం ప్రూవ్ చేయబడ్డాడు అంటే అది ఏం ప్రూవ్ చేయబడ్డదంటే అతడు కరెక్టే అని ప్రూవ్ చేయబడ్డది అని. కాబట్టి టర్న్డ్ అవుట్, ఓకేనా, టర్న్డ్ అవుట్ టు బి రైట్ అంటే మీనింగ్ ఏంటంటే తర్వాత అతడే కరెక్ట్ అని ప్రూవ్ కాబడ్డది అని. కాబట్టి చూడండి ఆప్షన్స్ ఎలిమినేషన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. సో మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు టెన్స్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్, ఓకేనా, టెన్స్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. చూడండి ఇక్కడ సెంటెన్స్ ఏముంటుందంటే ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఐడెంటిఫై ద పార్ట్ దట్ హ్యాస్ ఎన్ ఎర్రర్. చూడండి ఇది మనకు స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్. మనకు సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఏ పార్ట్లో రాంగ్ ఉంది అని అడుగుతాడు అనమాట, అంతే. ఏ పార్ట్లో రాంగ్ ఉందో అడుగుతాడు అంతే, ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ క్లియర్గా. మరి అప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఏముంది నాన్న, హౌ లాంగ్. ఏమో చెప్పండి ఇక్కడ మనకు హౌ లాంగ్, రైట్. హౌ లాంగ్ అనేది ఉంది. మరి హౌ లాంగ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, హౌ లాంగ్ అంటే మీనింగ్ ఏంటి తెలుసా, ఎంత కాలంగా అని మీనింగ్ ఏం చెప్పండి. హౌ లాంగ్ అంటే ఎంత కాలంగా. మరి ఇప్పుడు ఇక్కడ ఎంత కాలంగా అంటే మీరు చూడండి దీని మీనింగ్ ఏంటంటే హౌ లాంగ్ ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే ఈ సెంటెన్స్లో మనకు మిస్టేక్ ఉంది నాన్న. కానీ ఈ సెంటెన్స్ ఎలాంటి మీనింగ్ రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే మీరు ఎంత కాలంగా ఇంగ్లీష్ని నేర్చుకుంటున్నారు అంటే ఇంగ్లీష్ని కొంతకాలం ముందు స్టార్ట్ చేశారు, అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో హౌ లాంగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకు టైం అనేది ఎంత కాలంగా నేర్చుకుంటున్నారు అని. సో ఎంత కాలంగా నేర్చుకుంటున్నారు అంటే అది మనం ఏ టెన్స్లో యూజ్ చేసుకోవాలి అంటే చెప్తా చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఎందులో చెప్పాలి చెప్పండి మనము, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఓకేనా. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండి. ఎందుకంటే హౌ లాంగ్ అంటే ఎంత కాలంగా, కానీ ఇది ఎందులో ఉంది, ఆర్ యూ లెర్నింగ్ అంటే ఇదే టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. కానీ మనకు హౌ లాంగ్ అంటే ఎంత కాలంగా నేర్చుకుంటూ ఉన్నావు
అంటే యాక్షన్ స్టార్ట్ చేసిండు, వాడు కంటిన్యూ చేస్తే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉండు. ఆ సెంటెన్స్ మనం ఎందులో చెప్తాం చెప్పండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే అది ఎలా ఉంటుంది చెప్పండి మనకు? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్లో మనకు ఉండాలి. అది అర్థమైందా? దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. చూడండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎందుకు వాడతామంటే, ఒక యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూ అవుతూ ప్రెజెంట్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాంటి యాక్షన్స్ మనం ఎందులో చెప్తామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇలా ఉందనుకున్నాను, మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ చూడండి 3 years. చూడండి ఇక్కడ 3 years. మరి ఇప్పుడు నేను 3 సంవత్సరాలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఓకేనా? నేను 3 సంవత్సరాలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను. కాబట్టి నేను 3 సంవత్సరాలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నాను అంటే దాని మీనింగ్ ఏంటి? 3 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేసినా అది కంటిన్యూ చేస్తూ ప్రెజెంట్లో కూడా కంటిన్యూ చేస్తున్నా. కాబట్టి ఈ సెంటెన్స్ మనం ఎందులో చెప్పాలి చెప్పండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే మనకు సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ హ్యాస్ బీనే కదా రావాల్సింది. ఐకి హ్యావ్ బీనే కదా నేను అంటే ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్. అది ఇలా ఉండాలి నా సెంటెన్స్. ఓకేనా? ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఓకేనా? ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 3 years. 3 సంవత్సరాలుగా నేను ఇంగ్లీష్ని నేర్చుకుంటూ ఉన్నాను. 3 సంవత్సరాలుగా నేర్చుకుంటూ ఉన్నాను. మరి ఇక్కడ మనకి ఏం అడిగిండు క్వశ్చన్? హౌ లాంగ్, ఎంతకాలంగా, ఎన్ని రోజుల నుండి, ఎంతకాలంగా నువ్వు నేర్చుకుంటూ ఉన్నావు అని మీనింగే కదా. ఎంతకాలంగా అంటున్నామంటే అక్కడ యాక్షన్ స్టార్ట్ చేసి నువ్వు కంటిన్యూ చేస్తున్నట్టే కదా. కాబట్టి మనం దాన్ని ఎందులో చెప్తాం చెప్పండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. కాబట్టి హౌ లాంగ్ అనేది కనిపించిన, ఓకేనా, ఫర్, ఓకేనా, సిన్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం కోసం వచ్చినప్పుడు మనం అది ఎందులో చెప్పాలి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్లో చెప్పాలి. కాబట్టి ఇక్కడ మనకు హౌ లాంగ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్ ఉండాలి కానీ మరి ఇక్కడ ఏముంది? ఆర్ యూ ఉంది. ఏముంది అక్కడ? ఆర్ యూ ఉంది. ఆర్ యూ అంటే మనకి అదేది? ఆర్ యూ అమెజార్ ప్లస్ V4 అంటే ప్రెజెంట్ కంటిన్యూస్, రైట్? కాబట్టి ఇది ప్రెజెంట్ కంటెన్స్లో ఉంది. మనకి ఏముండాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్ ఉండాలి. అంటే మనకి అప్పుడు ఏమవుతుందో చెప్పండి? హ్యావ్ యూ బీన్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్. ఓకేనా? ఇది మనకు కరెక్ట్ అయ్యేది. ఇది ఉంటే కరెక్ట్ అయ్యేది. అది లేదు కాబట్టి ఎర్రర్ ఎక్కడుంది మనకు? పార్ట్ బిలో ఎర్రర్ ఉంది నాన్న. ఓకేనా? పార్ట్ బిలో ఆర్ యూ బదులు ఏముండాలి? హ్యావ్ యూ బీన్ ఉండాలి. హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. కాబట్టి పార్ట్ బి అనేది మళ్ళీ ఏ ఆప్షన్లో ఇచ్చిండో చూడండి. ఇక్కడ పార్ట్ బి అనేది మనకి ఏ ఆప్షన్లో ఇచ్చిండు అంటే చూడండి ఆప్షన్ 3లో ఇచ్చిండు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అంతే. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే సార్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి కదా, సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందనుకో డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తారు. లేదు, అటు చూడకండి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంటే ఏ అనేది ఏ ఆప్షన్లో ఇచ్చిండో చూడండి, సెకండ్ ఆప్షన్లో ఇచ్చిండు. తారుమారు చేసి ఇచ్చాడు ఆప్షన్స్ అక్కడ. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. చూడండి ఇంగ్లీష్ అనేది 4th కదా అది. మరి అప్పుడు మనకి అక్కడ డి అనేది ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చింది. చూడండి అక్కడ. ఓకేనా? అర్థమైందా సెంటెన్స్? ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. క్లియర్గా నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకేనా? బట్టి పట్టకండి అసలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇంకా నెక్స్ట్ మనకి ఏంటంటే రీఅరేంజ్మెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు వీడియోని స్కిప్ చేయండి ఫస్ట్. స్కిప్ చేయడం కాదు, వీడియోని పాజ్ చేయండి. వీడియోని పాజ్ చేసి తర్వాత మీరు అక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఆన్సర్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఓకేనా? రైట్. మొత్తం మనకు 4 ఇచ్చిండు. రైట్. చూడండి ఇక్కడ PQRS. PQRS అండి. అంత సింపుల్గా ఏం వేయలే క్వశ్చన్. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు అర్థమవుతుంది ఈ క్వశ్చన్ ఎట్లా చేయాలి అని. ఓకేనా? అప్పుడు ఏం చేయలేకపోతూ ఉంటాం. ఓకేనా? చూడండి ఇక్కడ ఏమంటుందంటే మీకు 4 సెంటెన్స్లు ఇచ్చాను. ఇచ్చిన సెంటెన్స్లని ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళండి అని అడుగుతుండే. అంతేనా? చూడండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ చూడండి ఏమంటుండో స్విమ్మర్స్ డ్రౌన్ అంటే మునిగిపోతారు అని. ఓకేనా? సో మౌంటైనీర్స్ ఫాల్. ఓకేనా? స్కైయర్స్ ఆర్ స్వెప్ట్ అవే బై అవలాంచెస్ అండ్ బాక్సర్స్ ఆర్ కిల్డ్ బై బ్లోస్ టు ద హెడ్. రైట్. ఇక్కడ ఏమంటుందంటే సో ఎవరైనా సరే ఏదో ఒక డేంజర్కు గురి కావాల్సిందే అంటుండు. ఓకేనా? స్విమ్మర్లు ఎంత ఈదినా కానీ వాళ్ళు మునిగిపోయి చనిపోతారు. అంతే కదా? అంతే. నెక్స్ట్ మౌంటైనీర్స్ కూడా ఓకేనా ఎక్కే వాళ్ళు కింద పడిపోతారు అని. ఓకేనా? సో స్కైయర్స్ కూడా అంతే. తర్వాత మనకు బాక్సర్స్. ఓకేనా? బాక్సర్స్ కూడా ఏంటంటే సో సరిగ్గా ఓకేనా హెడ్ మీద సరిగ్గా కొట్టినామంటే వాళ్ళు కూడా చనిపోతారు అని. అంటే ఎవరైనా సరే చనిపోవాల్సిందే. రైట్. ఒకసారి క్యూ చదవండి అన్న. ఆల్మోస్ట్ ఆల్ స్పోర్ట్స్ క్యారీ రియల్ రిస్క్స్. సో అన్ని స్పోర్ట్స్కు ఏముంటుందంటే నిజమైన రిస్కులు కొన్ని ఉంటాయట. అన్ని స్పోర్ట్స్కు రిస్కులు ఉంటాయట. ఒక్కసారి QP2 చదవండి. ఒకసారి మీరు QP2 చదవండి.
అన్ని స్పోర్ట్స్కి రిస్కులు ఉంటాయట. మరి అప్పుడు స్విమ్మర్స్ డ్రౌన్, ఓకేనా, మౌంటైనియర్స్ ఫాల్, స్కైయర్స్ ఆర్ స్వెప్ట్. చూడండి ఇక్కడ దీన్ని చదివితే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఇక్కడేమో జనరల్ ఐడియా చెప్పిండు ఒకటి, తర్వాత దానికి ఎగ్జాంపుల్స్లా ఇక్కడ మాట్లాడిండా లేదా, మాట్లాడిండు. కాబట్టి ఇక్కడేమో మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి ఎగ్జాంపుల్స్ మాట్లాడుతుండా లేదా, మాట్లాడుతుండు. కాబట్టి అప్పుడు మనం క్యూ తర్వాత పీనా, పీ తర్వాత క్యూనా, క్యూ తర్వాత పీ తీసుకునే ఛాయిస్ ఉంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇండియా గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇండియా అనేది బ్యూటిఫుల్ కంట్రీ అని చెప్పినాం అనుకోండి ఫస్ట్ సెంటెన్స్లో. తర్వాత హైదరాబాద్ గురించి, ఢిల్లీ గురించి, ముంబై గురించి, ఓకేనా, తాజ్మహల్ గురించి, ఓకేనా, వీటన్నిటి గురించి మాట్లాడతాం కదా. మరి అప్పుడు మనకి ఇలా మాట్లాడినప్పుడు చూడండి క్లియర్గా, ఫస్ట్ ఇండియా గురించి చెప్పిన తర్వాతనే కదా దాని లోపల ఉండేవి చెప్పే మనం. ఫస్ట్ లోపల ఉండేవి చెప్పి ఇండియా గురించి చెప్పాం కదా. ఫస్ట్ ఇండియాని మాట్లాడిన తర్వాత ఇండియాలో ఉండే ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటూ వెళ్తాం. అలానే అన్ని స్పోర్ట్స్కి రిస్క్ ఉంటుందని చెప్పిన తర్వాత ఏ స్పోర్ట్కు ఎలాంటి రిస్క్ ఉంటుందో చెప్పాలి కదా. కాబట్టి అప్పుడు మనకు క్యూపీ తీసుకున్నప్పుడు పీ తర్వాత క్యూనా, క్యూ తర్వాత పీనా, క్యూ తర్వాతనే పీ ఉండాలి. పీ తర్వాత క్యూ అయితే ఉండొద్దు కదా. మరి పీ తర్వాత క్యూ ఉండొద్దు కాబట్టి క్లియర్ చూడండి, ఇక్కడ పీ ఇక్కడ క్యూ ఆన్సర్ కాదు, ఇక్కడ పీ ఇక్కడ క్యూ ఆన్సర్ కాదు. 2 ఆప్షన్స్ పోయినాయి. చూడండి కామన్ సెన్స్ తోటి 2 ఆప్షన్స్ పోయినాయి, కామన్ సెన్స్ అంతే, ఓకేనా. మరి మనకు క్యూపీ 2 ఆప్షన్స్లో క్యూపీ ఉంది, క్యూపీ ఉంది, 2 సేమే ఉన్నాయి. కానీ మనకు ఎక్కడ మనకు తారుమారు ఉన్నాయంటే క్యూపీ ఎస్ఆర్ ఉంది, క్యూపీ ఆర్ఎస్ ఉంది. అంటే ఎస్ఆర్ ఆర్ఎస్ మనకు తెలిస్తే చాలు అంతే, ఓకేనా. ఎస్ తర్వాత ఆర్ తర్వాత ఎస్ఆర్ అని తెలిస్తే మనకు క్లియర్గా సరిపోతుందండి, రైట్. చూద్దాం మీకు ఇప్పుడు ఆర్ఎస్ 2 చదువుదాం. డేంజర్ చూడండి కదా, డేంజర్ which tests nerves, courage and skill is an essential element that adds thrill and enjoyment to a sport. డేంజర్ అనేది ఏం చేస్తుంది అంటే టెస్ట్ చేస్తుంది, నర్వ్స్ని, కరేజ్ని, మన స్కిల్ని టెస్ట్ చేసేది అనమాట, ఓకేనా. అది ఏం చేస్తుంది అంటే థ్రిల్ ఎంజాయ్మెంట్ని ఇస్తుంది మన స్పోర్ట్లో, ఓకేనా. స్పోర్ట్కి థ్రిల్ ఎంజాయ్మెంట్ ఇస్తుంది, ఓకేనా. మరి దాంట్లో ఏముంటుంది డేంజర్లో, సో కరేజ్, స్కిల్, నర్వ్స్, ఓకేనా, దాన్ని అన్నిటిని అది ఏం చేస్తుంది అంటే టెస్ట్ చేస్తూ ఉంటుంది డేంజర్ అనేది. కాబట్టి ఇక్కడ డేంజర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. లాస్ట్లో ఎస్ చదవండి ఒకసారి. ఏ పర్సన్స్ స్కిల్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నో గ్యారంటీ అగెన్స్ట్ డిజాస్టర్, రైట్. మీరు ఇప్పుడు ఈ 2 చదివినప్పుడు మీకు ఏమర్థం అవుతుంది నాన్న చూడండి. 4th, ఓకేనా, ఎస్ స్టేట్మెంట్ అనేది ఎలా ఉందో తెలుసా. ఎస్ స్టేట్మెంట్ అనేది కంక్లూజన్ స్టేట్మెంట్ లాగా ఉంది. ఎస్, ఓకేనా, ఆ 2 చదివితే మీకు ఎస్ అనేది ఇక్కడ మనకు రిస్క్ అని చెప్పింది కదా. రిస్క్ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్ ఏం మాట్లాడవచ్చు, డేంజర్ గురించి మాట్లాడవచ్చు అక్కడ, ఓకేనా. స్కిల్ని, కరేజ్ని, నర్వ్స్ అన్నింటిని టెస్ట్ చేస్తుంది అనమాట. అదే డేంజర్ అనేది ఏం చేస్తుంది అంటే థ్రిల్ ఎంజాయ్మెంట్ని డేంజరే ఇస్తుంది. డేంజర్ ఉంటేనే కదా థ్రిల్ ఎంజాయ్మెంట్ ఉండదు అక్కడ. కాబట్టి అది మనకు అక్కడ చెప్తుండ్రు. సో లాస్ట్లో మనకు ఏ పర్సన్స్ స్కిల్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నో గ్యారంటీ అగెన్స్ట్ డిజాస్టర్. కాబట్టి ఇది ఎలా ఉంది అంటే మన క్లాస్ స్టేట్మెంటు కంక్లూజన్ స్టేట్మెంట్ లాగా ఉంది, ఓకే. అన్నిటికీ ఒకటే పాయింట్లో ఏం చెప్తున్నా అంటే స్కిల్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ అయినా సరే దానికి ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేము, ఓకేనా. స్కిల్కైనా ఎక్స్పీరియన్స్కైనా మనం అక్కడ డిజాస్టర్కు వ్యతిరేకంగా వెళ్తే, విపత్తు, ఓకేనా, విపత్తుకు వ్యతిరేకంగా వెళ్తే ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేమని చెప్తుంది. కాబట్టి ఇది కంక్లూజన్ స్టేట్మెంట్ కాబట్టి ఆర్ తర్వాత ఏమొస్తుంది చెప్పండి, మనకు ఎస్ వస్తుంది. ఆర్ తర్వాత ఎస్ వస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి అక్కడ, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. సో ఎలా నేను అక్కడ పేర్ చేశానో క్లియర్ కట్గా చూసుకోండి, ఓకేనా. సో క్యూపీ అనేది మీకు అర్థమైంది కదా క్లియర్గానే. ఇదేమో జనరల్ ఐడియా, దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్ళాం. తర్వాత మనం అక్కడ ఇది డేంజర్ గురించే మాట్లాడాం కాబట్టి తర్వాత డేంజర్ని కంటిన్యూ చేసుకుంటాం వెళ్ళాం. తర్వాత మనకు అక్కడ లాస్ట్ కంక్లూజన్ స్టేట్మెంట్ ఏం చెప్తుండో ఈ అన్నిటికీ కలిపి ఉంది అది కంక్లూజన్ స్టేట్మెంట్, ఓకేనా. సమ్మరీ లాగా ఉంది లాస్ట్లో, ఓకేనా. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ నాన్న ఇంకా చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్ థింగ్, ఓకేనా. సో మళ్ళీ సేమ్, చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, ఓకేనా. మరి చూడండి ఇక్కడ క్లియర్గా ఫోర్త్ వన్ మనకి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ బేస్ చేసుకొని వచ్చింది. మళ్ళీ ఇది ఫస్ట్ క్వశ్చన్ బేస్ చేసుకొని వచ్చింది. చూడండి, సురేష్ ఈజ్ యూజువల్లీ కామ్. సురేష్ అనేవాడు జనరల్గా ఎలా ఉంటాడట, కామ్గా ఉంటాడట, సైలెంట్గా ఉంటాడట. సురేష్ అనే వ్యక్తి జనరల్గా ఎలా ఉంటాడట, సైలెంట్గా ఉంటాడట. డాష్ టుడే హీ అపియర్స్ రాదర్ డిస్టర్బ్డ్. చూడండి, సురేష్ అనేవాడు ఎలా ఉంటాడు, కామ్గా ఉంటాడట, కానీ ఈరోజు ఎలా కనిపించాడట, డిస్టర్బ్డ్గా కనిపించాడట. మరి అప్పుడు ఇక్కడ ఇది ఏ సెంటెన్స్, పాజిటివా నెగిటివా, పాజిటివ్. మరి ఇదే ఎలా ఉంది మనకు, నెగిటివ్. సో పాజిటివ్ నెగిటివ్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు తెలుసా, ఈ కాన్సెప్ట్ మీకు ఎందులో ఉంటుందంటే చూడండి, ఇండికేటర్స్ అనే టాపిక్ ఉంటుందండి, ఓకేనా. నా కోర్సులో, ఓకేనా, నా యాప్ కోర్సులో ఇండికేటర్స్ అనే టాపిక్ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇండికేటర్స్ టాపిక్ నుంచే మీరు ఏం ఆన్సర్ చేయొచ్చు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ మీరు క్లోజ్ టెస్ట్ చేయొచ్చు,
ఓకేనా. సో నెక్స్ట్ మీరు అరేంజ్మెంట్, ఓకేనా, రీఅరేంజ్మెంట్ ఉంది కదా, సో రీఅరేంజ్మెంట్ కూడా చేయొచ్చు నాన్న. ఓకే, రీఅరేంజ్మెంట్ చేయొచ్చు. తర్వాత మీరు ఇంకేం చేయొచ్చు అంటే సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఓకేనా, సినానిమ్స్ యాంటోనిమ్స్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు అండి. ఇండికేటర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇండికేటర్స్ అంటే ఏం కాదు, కనెక్టర్సే అవి. ఇండికేటర్స్ అంటే కనెక్టర్సే, కంజంక్షన్సే అవి కూడా. ఓకేనా, అది రైట్. కాబట్టి పాజిటివ్ని నెగిటివ్ని కలపాలి అంటే మరి ఇక్కడ సో అనేది కలుపుతుంది, ఎక్కడ మనకు లేదు. ఎప్పుడు కాముగా ఉన్నాడు కాబట్టి అందువలన అతడు డిస్టర్బ్గా ఉన్నాడు అంటామా, లేదు. నెక్స్ట్ మనకి ఏముందన్న ఆల్సో అంటే ఏం చేస్తుంది, ఆల్సో అంటే కూడా. మరి ఇప్పుడు ఆల్సో అనేది ఏం చేస్తుంది, పాజిటివ్ని కలుపుతుంది, లేకపోతే నెగిటివ్ని కలుపుతుంది. ఆల్సో అనేది రెండు ఆపోజిట్ డైరెక్షన్ అయితే కలపదు కదా, కలపదు. కాబట్టి ఈ ఆప్షన్ కూడా తీసేసేయండి. ఏం మిగిలినాయి, బట్ ఉంది, డిస్పైట్ ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ డిస్పైట్ సూట్ అవుతుందా? డిస్పైట్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్స్పైట్ ఆఫ్. ఓకేనా, ఇన్స్పైట్ ఆఫ్ నాన్న. చూడండి ఇంకోటి పాయింట్ ఏంటంటే ఇన్స్పైట్ పక్కన ఆఫ్ రావాలి, కానీ డిస్పైట్ పక్కన ఆఫ్ ఉండొద్దు, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో డిస్పైట్ ఆఫ్ అనేది ఉండదు నాన్న. ఓకేనా, డిస్పైట్ ఆఫ్ అనేది ఉండదు. డిస్పైట్ పక్కన ఆఫ్ అసలే రాకూడదు. ఎందుకంటే సో మనకు డిస్పైట్ అంటేనే మీనింగ్ ఏంటి, ఇన్స్పైట్ ఆఫ్ అని. కాబట్టి డిస్పైట్లోనే ఓకేనా ఆఫ్ ఉంది, మళ్ళీ మనకు పక్కన ఆఫ్ అవసరం లేదు. ఓకేనా, సో ఇన్స్పైట్ ఆఫ్ ఉంటుంది కానీ డిస్పైట్ ఆఫ్ ఉండదు. ఓకే, సో డిస్పైట్ అంటే మీనింగ్ ఏంటంటే అయినప్పటికీ అని, రైట్. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే బట్టా డిస్పైట్ అంటే బట్ టుడే అంటామా, డిస్పైట్ టుడే అంటామా. సో డిస్పైట్ పక్కన మనకు జనరల్గా సబ్జెక్ట్ రావాలి నాన్న, కానీ ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏం లేదు కదా. సో బట్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి బట్ టుడే కాబట్టి ఇక్కడ డిస్పైట్ అనేది రాదు. కాబట్టి సో ఆన్సర్ వస్తుంది డైరెక్ట్గా ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. మీరు ఏం చేస్తారంటే చాలామంది క్వశ్చన్ని చూడకుంటే వెళ్ళిపోతారు. అలాంటి పని చేయకండి. ఇంగ్లీష్లో మీ నాలెడ్జ్ ఎంత లో లెవెల్ ఉన్నా సరే మీకు ఈజీగా బెస్ట్ మార్క్స్ తెప్పించే బాధ్యత నాది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, చూడండి ఇక్కడ మళ్ళీ చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్. భయపడకండి అస్సలే, ఇంగ్లీష్ అంటే అస్సలు భయపడకండి. ఇంగ్లీష్లో మీకు 2 మార్కులు వచ్చినా, 3 మార్కులు వచ్చినా, 10 మార్కులు వచ్చినా, 5 మార్కులు వచ్చినా పర్లేదు. ఇప్పుడు మీకు టార్గెట్ ఏంటంటే ఇంగ్లీష్లో సో 25 వరకు రావడమే, మినిమం 20+ రావడమే. ఓకేనా, ఇంగ్లీష్లో మీకు మినిమం 20+ రావడమే టార్గెట్ అండి. చూడండి ఇక్కడ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ డాష్ ఇంపార్ట్స్ నాలెడ్జ్ అండ్ డాష్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ పవర్. మరి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ డాష్ ఇంపార్ట్స్ అట. వాట్ ఇంపార్ట్సా, విచ్ ఇంపార్ట్సా, హూ ఇంపార్ట్సా, వాట్ ఇంపార్ట్సా. డబల్ ఫిల్లర్స్ ఇవి. డబల్ ఫిల్లర్స్ అయినా పర్లేదు, ఫస్ట్ బ్లాంక్లో ఏమొస్తుందో చూసుకున్నా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కొన్నిసార్లు, రైట్. చూడండి ఇక్కడ ఇది మనకేంటంటే రిలేటివ్ ప్రొనౌన్ బేస్డ్ సంబంధించిన క్వశ్చన్ అండి. రిలేటివ్ ప్రొనౌన్. ఎడ్యుకేషన్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అట, డాష్ ఇంపార్ట్స్ నాలెడ్జ్. ఇంపార్ట్స్ అంటే ఏంటి, అందిస్తుంది అని. ఓకేనా, నింపుతుంది అని. ఓకేనా, కలగజేస్తుంది అని, అందిస్తుంది, నింపుతుంది అని. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. దేనికి, ఏదైతే ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైతే నాలెడ్జ్ని ఇంపార్ట్ చేస్తుందో అంటే లోపలికి పంపిస్తుందో అని. ఓకేనా, మరి ఇక్కడ మనకు ఇక్కడ ఏం రావాలి అంటే రిలేటివ్ ప్రొనౌన్ రావాలి. ఏం రావాలి చెప్పండి, ఇక్కడ మనకు రిలేటివ్ ప్రొనౌన్ రావాలి. ఓకేనా, రిలేటివ్ ప్రొనౌన్ రావాలి, రైట్. రిలేటివ్ ప్రొనౌన్ రావాలి. మరి అప్పుడు మనకు ఇక్కడ చూడండి రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటో చెప్తా చూడండి. There is a boy who wears a blue colored shirt. చూడండి ఇక్కడ అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఎవరైతే బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నారో అక్కడ ఆ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు అని. ఓకేనా, కాబట్టి ఇక్కడ క్లియర్గా చూడండి. మరి ఇప్పుడు మనకి బాయ్ గురించి మాట్లాడాలి అంటే ఓకేనా, సో ఇక్కడ బాయ్ గురించి మాట్లాడాలి అంటే ఇక్కడ బ్లాంక్ ఇచ్చిన, రైట్. మరి ఇప్పుడు ఈ బ్లాంక్ని మనము దేనితో ఫిల్ చేస్తామంటే ఇక్కడ హూ ఇవ్వదు అసలు యాక్చువల్గా. ఇక మీకు బ్లాంకే ఇచ్చాను చూసుకోండి. ఇప్పుడు ఈ బ్లాంక్లో మనం ఏం ఫిల్ చేయాలి అంటే హూ తోటి ఫిల్ చేయాలి, ఎవరైతే అని. ఓకేనా, అబ్బాయి ఎవరైతే. కాబట్టి ఇక్కడ పర్సన్ వచ్చింది కాబట్టి రిలేటివ్ ప్రొనౌన్ ఏం యూజ్ చేసుకుంటాం, అక్కడ హూ యూజ్ చేసుకుంటాం. మరి ఇన్స్ట్రుమెంట్ అనేది మనకు పర్సనా కాదు. ఇన్స్ట్రుమెంట్ని రిలేట్ చేయాలి అంటే హూ వాడతామా, లేదు. మరి హూ అనేది వాడాం కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో మనకు హూ వస్తుందా, రాదు. మరి ఏం వస్తుందో చూద్దాం. వాట్ ఉంది, నెక్స్ట్ విచ్ ఉంది అండి. సో వాట్ విచ్ అన్నప్పుడు విచ్ ఇంపార్ట్స్ అంటామా, వాట్ ఇంపార్ట్స్ అంటామా అంటే వాట్ అనేది ఎప్పుడు యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే ఇక్కడ మనకు ఏముందో థింగ్ తెలియనప్పుడు వాట్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం.
అదే ఏదైనా థింగ్ మెన్షన్ చేసిండు అనుకోండి, అప్పుడు మనం విచ్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? ఆల్రెడీ ఇక్కడ ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఒక ఆబ్జెక్ట్ని ఓకేనా, ఏదో ఒక ఆబ్జెక్ట్ని రిలేట్ చేసుకుంటూ మాట్లాడాలి అంటే ఆల్రెడీ థింగ్ అనేది ఇచ్చండి కదా, ఇచ్చినప్పుడు మనకు వాట్ అనేది రాదు. కాబట్టి వాట్ అనేది రాదు కాబట్టి 2 ఆప్షన్స్ ఎగిరిపోతే మనకు మొత్తంగా 3 ఆప్షన్స్ పోయినాయి హూ తోటి కలిపి. మిగిలింది ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది అన్న. విచ్ ఇంపార్ట్స్ అంట, అంతే. డైరెక్ట్ మనకు అది మనకు ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. కాబట్టి ఒకటే బ్లాంక్ తోటి ఆన్సర్ అయిపోయింది ఇక్కడ మనకు. సో రిలేటివ్ ప్రొనౌన్ కాన్సెప్ట్ ఇది. మీరు నా యాప్లో రిలేటివ్ ప్రొనౌన్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా, ప్రొనౌన్స్లో రిలేటివ్ ప్రొనౌన్స్ ఉంటుంది. అది చూస్తే మీకు అక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకేనా, విచ్ ఇంపార్ట్స్ ఏదైతే ఇంపార్ట్ చేస్తుందో నాలెడ్జ్ని, అండ్ దేర్ ఫోర్, కాబట్టి దేర్ ఫోర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ పవర్, కాబట్టి అది ఇండైరెక్ట్గా పవర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా, అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ చూడండి. We didn't meet him for many years. రైట్. ఫర్ చూడండి, ఇక్కడ మనకి ఏమంటుందంటే ఒక పార్ట్ అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసిన పార్ట్ని మీరు దేనితోటి రీప్లేస్ చేస్తారని అడుగుతుండు. ఓకేనా, డిడెంట్ మీట్ అనేది ఉంది కదా, ఆ పార్ట్ని మీరు దేనితోటి రీప్లేస్ చేస్తారని అడుగుతుండు. చూద్దాం ఇక్కడ. We will not have met, we haven't met, we hadn't met, we hasn't met. ఒకసారి థర్డ్ ఆప్షన్ చూడండి. వీకి మనకు హ్యాస్ వస్తుందా? వి అనేది సింగులరా ప్లూరలా? వి అనేది ప్లూరల్. మరి వి అనేది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వెర్బే కావాలి కదా. మరి మనకు ఎస్ ఉన్న వెర్బులన్నీ ఏంటివండి? మనకు సింగులర్. మీకు రాస్తాను చూడండి క్లియర్గా. సింగులర్ వెర్బులు, ప్లూరల్ వెర్బులు. చూడండి ఇక్కడ సింగులర్ వెర్బులు, నెక్స్ట్ ప్లూరల్ వెర్బు. చూడండి మనకు డస్, ఓకేనా, డస్ కానీ లేకపోతే V1కో ఎస్, ఈఎస్, ఐఏఎస్ కానీ, ఓకేనా, నెక్స్ట్ ఈజ్ కానీ, నెక్స్ట్ వాజ్ కానీ, నెక్స్ట్ హ్యాస్ కానీ, ఇవన్నీ మనకి ఏంటివంటే సింగులర్ వెర్బ్స్ నాన్న. అంటే ఎస్ ఉన్న వెర్బులన్నీ మనకి ఏమైతే చెప్పండి జనరల్గా వాటిని సింగులర్ లాగా కన్సిడర్ చేస్తాం. మరి ప్లూరల్ వెర్బులు అంటే ఏంటివంటే చూడండి ఇక్కడ డూ, ఓకేనా, ఆర్, ఓకేనా, హ్యావ్, నెక్స్ట్ వన్ V1, ఓన్లీ V1 అనేది కూడా ప్లూరలే. నెక్స్ట్ మనకు వర్, ఇవన్నీ మనకి ఏం చెప్పండి ప్లూరల్. అంటే సబ్జెక్ట్ టు సింగులర్ ఉంటే ఈ వర్బ్స్ యూజ్ చేసుకోవాలి, సబ్జెక్ట్ టు ప్లూరల్ ఉంటే ఈ వర్బ్స్ యూజ్ చేసుకోవాలి. కొన్ని వర్బ్లు మనకు సింగులర్ అవే ప్లూరల్ అవే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విల్, షెల్, కెన్, కుడ్, హ్యాడ్, ఓకేనా, డిడ్, ఇవి సింగులర్కైనా అవే ప్లూరల్కైనా అవే, కానీ ఇవి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి మనం ఇక్కడ జాగ్రత్తగా చూస్తే వీక్ అయితే హ్యాస్ రాదు కదా, కాబట్టి ఆప్షన్ తీసేయండి. వీక్ హ్యావ్ వస్తుంది, హ్యాస్ రాదు కదా, తీసేయండి ఆప్షన్. మరి వీ విల్ నాట్ హ్యావ్ మెట్, వీ హ్యావెంట్ మెట్, వీ హ్యాడెంట్ మెట్. చూడండి ఇక్కడ ఫర్ మెనీ ఇయర్స్, చాలా రోజులుగా మేము అతన్ని కలవలేదు అని. ఓకేనా, అంటే చాలా రోజులుగా మేము అతన్ని కలవలేదు. కాబట్టి ఈ సెంటెన్స్ మనకు చూడండి జనరల్గా. సో సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చినప్పుడు, ఓకేనా, సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చినప్పుడు మనం వీటిని జనరల్గా ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే ఫస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం. చూడండి ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్టార్టింగ్లో కూడా వచ్చింది కదా మనకి. ఇది ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ అనుకుంటా, సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ఇంకో టెన్స్ ఏముంటుందంటే వీటికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కూడా ఉంటుంది నాన్న. ఓకేనా, ఏముంటుంది చెప్పండి మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కూడా ఉంటుంది. ఓకేనా, సో సిన్స్ ఫర్ అనేవి పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం కోసం వచ్చినప్పుడు వీటిని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేసుకుంటాం. కొన్నిసార్లు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా యూజ్ చేసుకుంటూ వెళ్తాం, రైట్? అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఫ్యూచర్ రిఫరెన్స్ ఏమైనా ఉందా ఇక్కడ మనకు లేదు. కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇది. విల్ నాట్ హ్యావ్ మెట్ అంటే ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చే సందర్భం ఉందా అక్కడ? లేనే లేదు, తీసి పడేసేయండి. ఓకేనా, నెక్స్ట్ వి హ్యావెంట్ మెట్ ఉంది, వి హ్యాడెంట్ మెట్ ఉంది. వి హ్యాడెంట్ మెట్ అనేది ఏంటిదంటే హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ ప్లస్ V3 అంటే ఇది ఏ స్ట్రక్చరు? పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఇక్కడ యూజ్ చేసుకుంటామా? లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ ఎక్కడైనా సరే మీకు పాస్ట్ రిఫరెన్స్ ఇచ్చిండా? ఇవ్వలే. మరి పాస్ట్ రిఫరెన్స్ ఇవ్వనప్పుడు మనం పాస్ట్లోకి ఎట్లా వెళ్తాం? వెళ్ళకూడదు. కాబట్టి ఈ ఆప్షన్ పోతుంది. సో మనకు మిగిలిన ఆప్షన్ ఏముంది ఇక్కడ? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉండాలి. హ్యావ్ ప్లస్ V3 అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కదా, వీకి హ్యావ్ వస్తుందా, హ్యావ్ వస్తుందా? హ్యావే వస్తుంది. కాబట్టి వీ హ్యావెంట్ మెట్ అంటే హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ఫార్మేట్లో ఉందా? లేదా? ఉంది. సో అది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ అయిపోయినాయో. ఇదేమో వెర్బ్ సరిగ్గా లేదు కాబట్టి పోయింది. ఇదేమో ఫ్యూచర్ పర్ఫెక్ట్ రెఫరెన్స్ లేదు అక్కడ, పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ రెఫరెన్స్ కూడా లేదు అక్కడ. కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి కాబట్టి ఆప్షన్ 2 అనేది ఎక్కడ మనకు ఆన్సర్ అయిపోయిందండి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హిస్ కరేజ్ ఓన్ హిమ్ హానర్. ఇక్కడ చూడండి క్లియర్గా, మీకు ఇక్కడ అండర్లైన్ చేయలేదు ఇది. చూడండి ఇక్కడ
హిస్ కరేజ్ ఓన్ హిమ్ హానర్. ఇక్కడ మనకి ఏమన్నారంటే ఒక వర్డ్ అండర్లైన్ చేశాడు. ఒక వర్డ్ అండర్లైన్ చేసి అండర్లైన్ చేసిన వర్డ్ ఏమవుద్ది అని అడుగుతున్నాను. అండర్లైన్ చేసిన వర్డ్ ఏమవుద్ది అంటే అండర్లైన్ చేసిన వర్డ్ నౌనా, ప్రణౌనా, అబ్జెక్ట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నాను అనమాట, అంతే. ఓకేనా? అండర్లైన్ చేసిన వర్డ్ మనకు ఏమవుతుంది అంటే క్లియర్గా చూడండి, ఇక్కడ హిస్ కరేజ్ ఓన్ హిమ్ ఆనర్. రైట్, మనకు హిస్ కరేజ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అండి. సెంటెన్స్ జరుగుతుంది చూడండి. ఇక్కడ ఓన్ అనేది ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ వెర్బు. ఓన్ అంటే వీటూనే కదా, వెర్బు వీటూనే కదా నాన్న. కాబట్టి ఓన్ అనేది మనకి ఏంటి, వెర్బు. హిస్ కరేజ్ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ సబ్జెక్టు. అతని కరేజ్ అతనికి ఇచ్చిందట, గెలిపిచ్చిందట. ఓకేనా? కరేజ్ అంటే ఏంటిది, ధైర్యం అనమాట. కరేజ్ అంటే ధైర్యం. ఓకేనా? సో ఫియర్లెస్నెస్ అంటూ ఉంటాం, రైట్. కాబట్టి అతని కరేజ్ అతనికి ఇచ్చింది అనమాట, గెలిపించింది, రైట్. ఏంటిది, ఓన్ హిమ్. ఓకేనా? సో ఓన్ హిమ్ హానర్, ఓన్ హిమ్ హానర్. కాబట్టి ఇక్కడ అతనికి ఏమి ఇచ్చింది అంటే మనకి ఇది ఆబ్జెక్టా కాదా, ఆబ్జెక్ట్. ఏంటిది మనకి చెప్పండి, ఆబ్జెక్ట్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ గేవ్ హిమ్ పెన్. ఐ గేవ్ హిమ్ ఏ పెన్. చూడండి, ఇక్కడ నేను ఇచ్చాను అతనికి. ఓకేనా? నేను అతనికి ఇచ్చాను, ఏమి ఇచ్చాను, పెన్ ఇచ్చాను. కాబట్టి ఇక్కడ చూడండి క్లియర్గా, కరేజ్ అనేది అతనికి ఇచ్చింది. హిమ్ అంటే ఏంటిది, ఇక్కడ ఆబ్జెక్ట్ నాను. హిమ్ అనేది కూడా ఆబ్జెక్టే, రైట్. ఇది ఆబ్జెక్టే. ఏ పెన్ అనేది కూడా మనకి ఏంటి చెప్పండి, ఇది కూడా మనకు ఆబ్జెక్టే అండి. ఇక్కడ మనకు డబుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఐ గేవ్ హిమ్ ఏ పెన్ అంటే ఐ అనేది నేను కదా యాక్షన్ చేస్తే, నేను సబ్జెక్ట్ని, గేవ్ అనేది ఏంటిది ఇక్కడ వెర్బు. ఎవరికి ఇచ్చిన, అతనికి ఇచ్చిన, ఇది ఆబ్జెక్టే. ఏమి ఇచ్చిన, పెన్ ఇచ్చిన. ఐ గేవ్ ఏ పెన్ అన్నప్పుడు పెన్ ఆబ్జెక్టే కదా, ఐ గేవ్ హిమ్ అన్నప్పుడు హిమ్ అనేది కూడా ఆబ్జెక్టే కదా, రెండు ఆబ్జెక్ట్స్ అనమాట. అందుకే ఆబ్జెక్ట్స్ 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది నాన్న. ఓకేనా? సో అందుకే మనకు ఈ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. జనరల్గా రెండు ఆబ్జెక్ట్స్ అనేవి 2 టైప్స్ డివైడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు అది క్లియర్గా చూసుకోవాలి. నెక్స్ట్ మీరు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. కాబట్టి మరి అప్పుడు ఇదే ఆబ్జెక్టే, తర్వాత అతనికి వచ్చింది కూడా ఆబ్జెక్టా కదా. ఆనర్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా డీప్ రెస్పెక్ట్ అనమాట. అదే అతని కరేజ్ అనేది అతనికి రెస్పెక్ట్ని తెచ్చిపెట్టింది అని. ఓకేనా? కాబట్టి ఆనర్ అంటే ఏంటిది, అక్కడ రెస్పెక్ట్ అనమాట. కాబట్టి ఆనర్ అనేది ఏంటిదంటే ఒక ఆబ్జెక్టే కదా. మరి ఆబ్జెక్ట్ అంటే ఏమేం కావచ్చు నాన్న, నౌన్ అన్న కావాలి, ప్రనౌన్ అన్న కావాలి, అంతే కదా. సబ్జెక్ట్ అయినా సరే, ఆబ్జెక్ట్ అయినా సరే నౌన్ అన్న కావాలి, ప్రనౌన్ అన్న కావాలి, లేకపోతే V4 అన్న కావాలి, జిరెండ్ అంటాం దాన్ని, రైట్. నౌన్ అన్న ప్రనౌన్ అన్న కావాలి. కాబట్టి మరి అది మనకు ప్రనౌనా, ఆనర్ అనేది ప్రనౌన్ అయితే కాదు కదా, కాదు కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది నౌన్ కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4. మిగతా ఆప్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఇది తోడిపేస్తున్నాం చూడండి ఇక్కడ క్లియర్గా. ఓకేనా? మనకు క్వాంటిఫైయర్ అంటే ఏంటండి, క్వాంటిఫైయర్ అంటే ఏంటంటే క్వాంటిటీ గురించి మాట్లాడేవన్నమాట. ఇవి అడ్జెక్టివ్స్ అండి, క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మచ్, ఓకేనా, మెనీ, తెలుసు కదా, మచ్ మనీ. ఇప్పుడు మనీ ఎంత ఉందో మనీని కౌంటింగ్ చేసి చెప్తుంది కదా, క్వాంటిటీ చెప్తుంది కదా. వాటి క్వాంటిటీ గురించి మాట్లాడే వాటిని క్వాంటిఫైయర్స్ అంటాం. చూడండి, మెనీ బాయ్స్ అంటే చాలా మంది బాయ్స్. ఇక్కడ సో బాయ్స్ క్వాంటిటీ గురించి మాట్లాడుతుందా లేదా, కాబట్టి వాటిని ఏమంటాం చెప్పండి, క్వాంటిఫైయర్స్ అంటాం. ఏ లాట్ ఆఫ్, మచ్, మెనీ, ఇవన్నీ మనకు క్వాంటిఫైయర్స్ నాన్న. యాడ్వర్బ్ అంటే తెలుసు కదా, యాడ్వర్బ్లో మనకు యాడ్ ఉందా లేదా, యాడ్ ఉంది. కాబట్టి యాడ్వర్బ్స్ ఏం చేస్తాయి, సో వెర్బ్ని కానీ లేకపోతే అడ్జెక్టివ్ని కానీ లేకపోతే ఒక యాడ్వర్బ్ని కానీ మోడిఫై చేసే వాటిని యాడ్వర్బ్స్ అంటాం. ఒక యాడ్వర్బ్ అంటే మీనింగ్ ఏంటంటే యాడ్వర్బ్లో యాడ్ ఉంది కదా, యాడ్ అంటే యాడ్ చేయడం, యాడ్ చేస్తే ఏదో ఒకటి మోడిఫై అవుతుంది కదా. కాబట్టి యాడ్వర్బ్ అంటే ఏంటంటే మోడిఫై చేయడం అన్నమాట. ఓకేనా? వేటిని మోడిఫై చేస్తుంది, వెర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ యాడ్వర్బ్ని కానీ మోడిఫై చేసే వాటిని యాడ్వర్బ్స్ అంటాం. నెక్స్ట్ అడ్జెక్టివ్ అన్నాను చూడండి. ఇక్కడ అడ్జెక్టివ్ అంటే ఏం చేస్తుంది చెప్పండి. మనకు అడ్జెక్టివ్ ఏం చేస్తుంది అంటే మనకు జనరల్గా నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ మోడిఫై చేస్తాయి. యాడ్ ఉంటే మోడిఫై చేసేవి అవి. యాడ్ అంటే యాడ్ చేయడం కదా, యాడ్ చేస్తే మనకి ఏదో ఒకటి ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇంక్రీజ్ అయిందంటే మోడిఫై అయినట్టే కదా. కాబట్టి అడ్జెక్టివ్స్ యాడ్వర్బ్స్ ఏం చేస్తాయి, మోడిఫై చేస్తాయి. ఎందుకంటే యాడ్ అనే వర్డ్ కలిగి ఉంది అందులో. ఓకేనా? కాబట్టి మనకు అడ్జెక్టివ్స్ అంటే మోడిఫై చేసేవి అని. ఓకేనా? యాడ్వర్బ్స్ అన్న మనకు మోడిఫై చేసేవి. అడ్జెక్టివ్స్ ఏమో నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేస్తాయి, యాడ్వర్బ్స్ ఏమో వర్బ్స్ని అడ్జెక్టివ్స్ని అదర్ యాడ్వర్బ్స్ని మోడిఫై చేసుకుంటూ వెళ్తాయి. క్లియరా? మరి ఇప్పుడు ఎనీవే అది మనకు ఆనర్ అనేది మనకు ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ అంటే నౌన్ అన్న ప్రొనౌన్ అన్న కావాలి కదా, ప్రొనౌన్ కాదు కాబట్టి ఎట్లా ఆన్సర్ వస్తుంది అక్కడ నౌన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ చదవండి, ఇందులో చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను మీకు, ఏ వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అని క్లియర్ కట్గా అది చూసుకోండి చాలు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. రైట్, చూడండి ఇక్కడ ఇది మీకు ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ నాన్న. రైట్,
చూడండి, వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్. చూడండి, ఇది మీకు ప్యూర్లీ డైరెక్ట్ క్వశ్చన్ నాన్న. ఇది నా కోర్సు నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్. ఆ టాపిక్ ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఓకేనా? సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్ ఇది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా? సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఫస్ట్ డిగ్రీస్ అనేవి 3 డిగ్రీస్లో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. కంపారిజన్స్ కూడా 3 కంపారిజన్స్ ఉంటాయి. ఇది బయట మీకు ఎక్కడ చెప్పరు. ఎక్కడ చూసినా సరే మీకు అది బట్టిస్తూ ఉంటారు, కానీ బయట ఎక్కడ క్లియర్గా చెప్పరు. నా యాప్లో, నా కోర్స్లో కంపారిజన్ అనే టాపిక్ క్లియర్గా ఉంటుంది. జనరల్గా కంపారిజన్స్ 3 ఉంటాయి నాన్న. చూడండి ఇక్కడ. సో మనకు పర్సన్ టు పర్సన్. ఓకేనా? సో పర్సన్ టు పర్సన్ కంపారిజన్ అని ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పర్సన్ టు గ్రూప్ కంపారిజన్ అని ఒకటి ఉంటుంది. ఇది ఎక్కడా చూసి ఉండరు మీది. ఓకేనా? నెక్స్ట్ గ్రూప్ టు గ్రూప్ కంపారిజన్ అని ఇంకొకటి ఉంటుంది. గ్రూప్ టు గ్రూప్ కంపారిజన్. ఇలా 3 కంపారిజన్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ మనం ఇచ్చిన సెంటెన్స్ ఏ కంపారిజన్కి సంబంధించిందో మనం అర్థమైంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా సెంటెన్స్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి ఇక్కడ క్లియర్గా. ఇక్కడ ఏమంటుందంటే వాడు బిగ్ అంటే మనకి ఇది ఏ డిగ్రీ అయినా పాజిటివ్ డిగ్రీలో ఇచ్చాడు. సో పాజిటివ్ డిగ్రీని కంపారేటివ్కి మార్చొచ్చు, నెక్స్ట్ సూపర్లేటివ్కి మార్చొచ్చు. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వెరీ ఫ్యూ. ఓకేనా? వెరీ ఫ్యూ అనే దానికి కోడ్ చెప్తా చూడండి. మీకు జనరల్గా వెరీ ఫ్యూ అనేది కనిపించింది అనుకోండి, ఇది మనకేంటిది పాజిటివ్ డిగ్రీలో ఇలా ఉంటుంది. పాజిటివ్ డిగ్రీ. నెక్స్ట్ కంపారేటివ్ డిగ్రీలో ఏమొస్తుంది అంటే వెరీ ఫ్యూ అనేది ఎలా మారిపోతుంది అంటే many/most other. మోస్ట్ అదర్. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ మనకి ఏం కనిపిస్తుంది అంటే వన్ ఆఫ్ ద. ఓకేనా? వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లేటివ్ కనిపిస్తుంది. ఇది మీకు కోడ్ అండి దీనికి. ఓకేనా? యాక్చువల్గా మీనింగ్ అనేది చేంజ్ కాకుండా మనం ఇలా చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. మీకు ఆ టాపిక్ చూస్తే ఈజీ ఐడియా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి క్లియర్గా, వెరీ ఫ్యూ మెనీ వన్ ఆఫ్ ద. యాక్చువల్గా మెనీ బదులు మోస్ట్ కూడా రాసుకోవచ్చు. వెరీ ఫ్యూ మెనీ వన్ ఆఫ్ ద, వెరీ ఫ్యూ మెనీ వన్ ఆఫ్ ద. వెరీ ఫ్యూలో ఇచ్చిండు అనుకోండి సెంటెన్స్, ఇది పాజిటివ్ డిగ్రీలో ఇస్తాడు. దాన్ని కంపారిజన్ చేసేటప్పుడు మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ రావాలి. దాన్ని సూపర్లేటివ్ మార్చాలంటే వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లేటివ్ వాడి రాసుకోవచ్చు అనమాట. రైట్? కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా చెప్పొచ్చు ఆన్సర్. వెరీ ఫ్యూ అని కనిపిస్తుంది అంటే డైరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే వెరీ ఫ్యూ మెనీ వన్ ఆఫ్ ద. అంటే మెనీ అదర్ ఉండొచ్చు, మోస్ట్ అదర్ ఉండొచ్చు ఆన్సర్లో, లేకపోతే వన్ ఆఫ్ ద సూపర్లేటివ్లో ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మీకు జాగ్రత్త చూడండి, మనకు అప్పుడు వెరీ ఫ్యూ మెనీ వన్ ఆఫ్ ద కదా, నో అదర్ చెప్పినా లేదు. మనకు మెనీ అదర్ మోస్ట్ అదర్ చెప్పినా కదా, మెనీ అదర్ మోస్ట్ అదర్ చెప్పినా కాబట్టి మోస్ట్ అదర్ ఇక్కడ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. డైరెక్ట్ చెప్పొచ్చు అనమాట ఇలాంటి క్వశ్చన్స్కి. చాలా సింపుల్ క్వశ్చన్స్ రాని ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ, వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్ అంటే ఇండియాలో కొన్ని సిటీస్. ఓకేనా? కొన్ని సిటీస్. సో హైదరాబాద్ అంతా బిగ్గా ఉన్నవి అండ్ ఇండియాలో కొన్ని సిటీస్ హైదరాబాద్ అంతా బిగ్గా ఉన్నాయి అని. మరి అప్పుడు మనకు దాని సేమ్ మీనింగ్ చేంజ్ కాకుండా సెంటెన్స్ ఏం రాస్తామంటే నో అదర్ సిటీ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాదా? లేదు. ఎందుకంటే కొన్ని సిటీస్ ఉన్నాయి హైదరాబాద్ అంతా, కానీ ఇక్కడ ఏమంటున్నారు ఫస్ట్ సెంటెన్స్లో ఏ సిటీ కూడా హైదరాబాద్ అంతా పెద్దగా లేదు అంటుండు. తర్వాత హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా. చూడండి, హైదరాబాద్ అనేది బిగ్గెస్ట్ సిటీనా? కాదు. ఎందుకంటే వాడు ఏం చెప్పాడు పైన, కొన్ని సిటీస్ హైదరాబాద్ అంతా బిగ్గా ఉన్నాయి. అంటే హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ అంటే మీనింగ్ ఏమవుతుంది? హైదరాబాద్ ఒక్కటే బిగ్గెస్ట్ సిటీ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇది రాంగ్ మీనింగ్ ఇస్తుంది. ఒకవేళ హైదరాబాద్, ఇప్పుడు దీనికి ఏం రాసుకోవచ్చు తెలుసు? సూపర్లేటివ్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ అంటే రైట్ అయ్యేది ఆన్సర్. ఎందుకంటే కొన్ని సిటీస్ హైదరాబాద్ అంతా ఉన్నాయంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీసే కదా హైదరాబాద్ అనేది. హైదరాబాద్ అనేది కొన్నిట్లో ఒకటి. రైట్? తర్వాత మనకు ఇది ఎట్లా ఆన్సర్ కదా, హైదరాబాద్ నాట్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా. హైదరాబాద్ అనేది నాట్ బిగ్గెస్ట్ సిటీ అంటుంది. ఇది మనకు సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్ లేదు. ఈజ్ హెల్పింగ్ వర్బ్ ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఇది రాంగ్. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3. సో మీనింగ్ వైజ్ అయినా ఆన్సర్ చేయొచ్చు ఇక్కడ, లేకపోతే మీరు కాన్సెప్ట్ వైజ్ అయినా సరే ఇక్కడ క్లియర్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇవి నాన్న. ఓకేనా? ఇవి మీకు ఏంటంటే సో గతంలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్తున్నా కదా. మీకు గనక ఇలానే అన్ని ట్రిక్స్ తెలియాలి అంటే ఓకేనా, తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఇమీడియట్గా వెళ్ళి నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ కనిపిస్తాయి నాన్న క్లియర్గా.
ఓకేనా. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏం చేయాలంటే డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు నచ్చిన కోర్సు తీసుకోండి. 3 months ఉంటుంది, ఏ కోర్స్ అయినా ఉంటుంది. 3 months కోర్సు, 1 month కోర్సు, టెట్ డిఎస్సి కలిపి కావాలనుకుంటే ఆ కోర్సు కూడా అవైలబుల్గా ఉంటుంది. అక్కడ మీకు నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రతి టాపిక్కి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా. నోట్స్ పీడిఎఫ్ని మీరు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కొట్టి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతి టాపిక్ ఎలా ఉంటుందంటే లో లెవెల్ స్టూడెంట్ అయినా సరే ఇంగ్లీష్ని ఈజీగా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. అంత సింపుల్గా ఉంటాయి కాన్సెప్ట్స్. ఫస్ట్ డెమో క్లాసులు చూడండి, అక్కడ కంటెంట్ ఓపెన్ చేసి ఫ్రీ డెమో వీడియో చూడండి. ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా. మీకు యాప్ డౌన్లోడ్ కాకపోయినా, ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి, 9985317597. మీకు అక్కడ రెస్పాన్స్ అనేది ఇస్తారు. ఓకేనా. చెప్తున్నా కదా నాన్న, మీకు గనక ఓకేనా మన క్లాసులు విన్నట్లయితే ఆల్రెడీ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ పెట్టారు ఇక్కడ. ఓకేనా. మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో, మన యాప్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో ఇవన్నీ కామెంట్స్ ఒకసారి చదవండి. ఎంతోమందికి జాబ్స్ కూడా వచ్చాయి మన ఇంగ్లీష్ క్లాసెస్ విని. కాబట్టి మీకు కూడా మంచి జాబ్స్ రావాలి, మంచి మార్క్స్ టెట్ ఇంగ్లీష్లో రావాలి అంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు తీసుకోండి. యూట్యూబ్ క్లాసులు కంపల్సరీ ఫాలో అవ్వండి. మీరు కంపల్సరీ నా లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.